minimum time scale వెంటనే ఇవ్వాలి minimum time scale వెంటనే ఇవ్వాలి minimum time scale వెంటనే సమస్యలను వెంటనే కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి భద్రాచలం బ్రిడ్జి కాడ నుండి ఐటీడీఏ వరకు ర్యాలీగా తీస్తూ ప్రభుత్వము మాకు ఎలక్షన్ ముందు ప్రకటించినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనము కల్పించాలి, అదేవిధంగా 61 సంవత్సరాలతో కూడినటువంటి ఉద్యోగ భద్రతను కల్పించాలి, అదేవిధంగా మహిళా సిఆర్టీలు ఎవరైతే ఉన్నారో మహిళా ఉపాధ్యాయులకు ప్రసవతి సెలవులను మంజూరు చేయాలి, అదేవిధంగా మినిమం టైం స్కేలు మరి అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా గత 16వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా 2100 మంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు నిర్వధిక సమ్మెకు మేము మరి పిలుపునివ్వడం జరిగింది. మా రాష్ట్ర కమిటీలో భాగంగా మరి ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్నటువంటి 278 మంది గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఈరోజు రోడ్డును ఎక్కడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము దాదాపు ప్రభుత్వంలో ఉన్న 32 శాఖల్లో సమాన పనికి సమాన వేతనము చెల్లిస్తున్నది.
కేవలం గిరిజన శాఖలో మాత్రమే ఈ సమాన పనికి సమాన వేతనం చెల్లించకుండా 24 గంటలు ఆదివాసీ గిరిజన బిడ్డల కోసం అక్కడే 24 గంటలు ఉండి వాళ్లకు నాణ్యమైన విద్యని అందించడం కోసం మేము కృషి చేస్తుంటే ఒకవైపు పాలక ప్రభుత్వాలు మా ఓటు బ్యాంకు ద్వారా గద్దెనెక్కి రేపు మమ్మల్ని విస్మరిస్తున్నటువంటి పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరినీ రెగ్యులేట్ చేస్తాం, ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పదమే లేకుండా చేస్తామని గత ప్రభుత్వం ప్రగల్భాలు బలిపి 10 సంవత్సరాలు గడుపుకుంది. ఈ ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం, వారికి సంబంధించినటువంటి సమాన పనికి సమాన వేతనం ఇస్తామని ఈ ప్రభుత్వము కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మా గిరిజన శాఖలో ఉన్నటువంటి 2100 మంది గిరిజన కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేసి 61 సంవత్సరాల ఉద్యోగ భద్రతతో పాటు మరి మినిమం టైం స్కేలు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మరి ఆ యొక్క జడ్జిమెంటును పక్కదో పెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా మహిళా సిఆర్టీలకు 180 రోజులు ప్రసవతి సెలవులు వేతనముతో కూడినటువంటి సెలవులను మంజూరు చేయాలి. అదేవిధంగా చైల్డ్ కేర్ లీవ్లని మంజూరు చేయాలి. ప్రతి ఒక్క కాంట్రాక్ట్ టీచర్లకు 1వ తారీఖున గ్రీన్ ఛానల్ ద్వారా మాకు వేతనాలను చెల్లించాలి. అదేవిధంగా హెల్త్ కార్డులను మాకు అందరూ రెగ్యులర్ ఉపాధ్యాయులాగే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను హెల్త్ కార్డుతో పాటు పిఎఫ్ కటింగ్ కూడా ఇవ్వాలి. మరి మా కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు అకాల మరణంతో ఎవరైనా మరణిస్తే వారు కుటుంబానికి 30 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి ఈ అన్ని డిమాండ్ల మీద ఈరోజు నుండి మరి ఐటీడీఏ భద్రాచలం మరి కార్యాలయం ముందు సామూహిక నిరసన నిరవధిక సమ్మెను మేము కొనసాగిస్తున్నాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు నిరవధిక సమ్మె ద్వారా అయ్యా సీఎం గారు రేవంత్ రెడ్డి మీరు మా సమస్యలను అర్థం చేసుకుంటారని మేము ఈరోజు మీకు తెలియపరిస్తే మా యొక్క సమస్యలన్నీ పూర్తిగా మీరు సాల్వ్ చేస్తారని మీ మీద నమ్మకంతో మేము ఈరోజు రోడ్ ఎక్కడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటే పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లుగా వర్క్ చేస్తున్నటువంటి గిరిజన బిడ్డలు వాళ్ళు గిరిజన వ్యవస్థలో అటువంటి వ్యవస్థే లేకుండా మీకు రెగ్యులరైజ్ చేస్తాను, లేదా మినిమం టైం స్కేల్ ఇస్తాను, లేదా మీకు సమాన పనికి సమాన వేతనం ఇస్తానని 10 సంవత్సరాలు పబ్బం గడుపుకుంది. అయినా కానీ మా సమస్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ కూడా సాల్వ్ చేయలేదు. రేవంత్ రెడ్డి అన్న మీరు ఉన్నారని భరోసాతో మేము ఈరోజు మా యొక్క సమస్యలను మీకు తెలియపరుస్తున్నాం. ఒకటే మాకు మినిమం టైం స్కేల్ని వెంటనే ఇవ్వాలి, క్రమబద్ధీకరణ చేయాలి, 61 సంవత్సరాల ఉద్యోగ భద్రతని కల్పించండి, అందరితో పాటు సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించండి, మహిళలైనటువంటి మేము అందరితో పాటు ఉద్యోగాలకు వెళ్తూ ఉన్నాము, మాకు ప్రసూతి సెలవుల్ని కూడా ప్రకటించాలి, చైల్డ్ కేర్ లీవ్స్ ఎలాగైతే రెగ్యులర్ టీచర్స్ లేడీస్కి ఇస్తున్నారో మాకు కూడా అలా కల్పించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మమ్మల్ని గిరిజన సంస్థలో పనిచేస్తున్నామని గత ప్రభుత్వం చాలా చిన్న చూపు చూసింది. అయినప్పటికీ మేము భరిస్తూ గిరిజన బిడ్డలకి విలువైన విద్యను అందించాలి, మేము గిరిజనులమే, మా పిల్లలు గిరిజనులే, అందరిలో వెనకబడి ఉండకూడదు అనే ఒకే ఒక దృక్పథంతో ఒకే ఒక మానవత విలువలతో మేము ఇన్ని రోజులు గత 20 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ గిరిజన వ్యవస్థలో ఉంటూ వచ్చాము. అయినప్పటికీ కనికరం లేనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. అటువంటి పరిస్థితి లేకుండా మీరు ప్రజాపాలనలో ప్రజా వ్యక్తిగా మమ్మల్ని ఆదరిస్తారని, మాపై మంచి మనసుతో మా యొక్క చెప్పినటువంటి డిమాండ్లని మీరు మీ సహృదయంతో మమ్మల్ని కరుణిస్తారని కోరుకుంటూ ఈ సమస్యను మీ వరకు తీసుకొస్తున్నాం సార్. ఇంతటితో ధన్యవాదాలు. అమలు చేయాలి. 65 సంవత్సరాల వరకు
రెగ్యులర్ చేయాలి రెగ్యులర్ చేయాలి వెంటనే